పెస్టిసైడ్ స్ప్రే చేయబోతున్నాను అనమాట. సో ఇది మెయిన్ యూనిట్ నుంచి మనకి అవుట్లెట్ పైప్ అనమాట. చాలా ఈజీ అండి, సింపుల్ గా చిన్న పిల్లలు కూడా చక్కగా స్ప్రే చేసేసుకోవచ్చు అనమాట. క్యాబేజ్ వామ్స్ పట్టేసినాయి, ఇంక ఇది వేస్ట్ అనమాట. ఇన్లెట్ అయితే నేను అందులో పడేసానండి. సో ఇలా స్విచ్ ఆన్ చేయగానే మనకి స్ప్రే వచ్చేస్తుంది అనమాట. చూసారా హ్యాపీగా ఎంత ఫాస్ట్ గా అయిపోతుందో మనకి. క్యాబేజ్ వామ్స్ పోవడానికి ఇలా అయితే నేను చక్కగా స్ప్రే చేసేస్తున్నాను అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఏసిడ్ గార్డెన్కి స్వాగతం. సో ఈరోజు ఏంటంటే మన వీడియోలో టాపిక్ గార్డెన్లోని స్ప్రేయర్ చూపించాను కదండి, అన్బాక్సింగ్ మనకి సంపత్ దగ్గర నుంచి వచ్చింది కదా, పోర్టబుల్ స్ప్రేయర్ అనమాట. సో అది నేనైతే ఇప్పుడు యూజ్ చేస్తాను. ఎంత ఈజీగా నేను స్ప్రే చేసుకుంటున్నాను, అసలు ఎలా యూజ్ చేస్తున్నాను అనేది మీకు షేర్ చేస్తాను. ఓకే, అన్నీ అయితే రెడీగా ఉన్నాయి. మ్యాక్సిమం ఈ పోర్టబుల్ స్ప్రేయర్ కూడా ఇక్కడే ఉందన్నమాట. అయితే నాకు ఈరోజు హెల్ప్ చేయడానికి నిఖిల్ అయితే వచ్చాడండి. వాళ్ళే కదా ఓపెన్ చేశారు. ఈ ఎక్స్టెన్షన్ వైర్ మటుకు మంచిగా యూజ్ అవుతుందండి. నిఖిల్ వచ్చావా? దా. సాయిరామ్ అమ్మ. ఇవన్నీ అలా అన్బాక్సింగ్ చేసి అట్టే వదిలేశారు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఫిక్స్ చేసుకుందాం. నిఖిల్ చేసిస్తావా? పెస్టిసైడ్ స్ప్రే చేయబోతున్నాను అనమాట. అంటే ఇప్పుడు మనకి సీజన్ కదండి, చక్కగా కాలీఫ్లవర్లు ఇవన్నీ వచ్చినాయి, క్యాబేజ్లు అవన్నీ. కాకపోతే ఇది పెట్టద్దామా అందాకలకి, అది పెద్ద తర్వాత యూజ్ చేస్తాం. పెద్దదైతే పొలంకి అలాగే కింద గార్డెన్కి యూజ్ అవుతుంది. మామూలుగా మన మిద్దె తోటలోనైతే ఇది సరిపోతుంది నాకు తెలిసి, ఎందుకంటే బకెట్ క్యారీ చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు. ఎక్కడికక్కడ మళ్ళీ ప్యాక్ చేసి పెట్టేశారా. సో ఇది మెయిన్ యూనిట్ నుంచి మనకి అవుట్లెట్ పైప్ అనమాట. ఇది ఇక్కడ ఫిక్స్ చేస్తాం కదరా. ఇది వచ్చేసి మనకి ఇన్లెట్ పైప్ అనమాట. ఇది మనం అలాగా బకెట్ లోనే డంప్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ బకెట్ లో నుంచి ఇది పైకి రాకండి, బోల్ట్ అయితే మనకి బరువుకి కొంచెం అట్టే ఉంటది అనమాట. సో అయితే ఇప్పుడు నేను బకెట్ పెట్టాను, క్లాత్ పెట్టాను, అలాగే అగ్నాస్త్రం కూడా పెట్టానండి. మొన్న సిటీసీ నుంచి తెప్పించుకున్న అగ్నాస్త్రం అనమాట. అది బాటిల్స్ అయితే నేను 5 తెప్పించుకున్నాను కదా. స్టెయిన్ చేసుకుంటే మనకి మంచిది అనమాట. సో ఇదంతా కూడా మనం ఫిక్స్ చేసేసుకొని దీనికి పెడతామా. ప్రస్తుతానికి సరిపోతుంది కదా, వద్దా? సో ఇది ఇలాగా మనం నాబ్ అనేది ఫిక్స్ చేసేసుకోవడమే. ఓకే, సో ఇప్పుడు మనం ఇది పెట్టక్కర్లే కదా, ఇది పెట్టక్కర్లే. ఓకే, ఇవి పెట్టేయచ్చు, దానికి సెట్ చేసేసుకోవడమే. చాలా ఈజీ అండి, సింపుల్ గా చిన్న పిల్లలు కూడా చక్కగా స్ప్రే చేసేసుకోవచ్చు అనమాట. ఇలాంటి పెస్టిసైడ్ స్ప్రే చేసుకున్నప్పుడు అయితే పిల్లల చేతికి ఇవ్వకండి, ఎందుకంటే పెస్టిసైడ్ కదా, వాళ్ళకి ఏంటి మంచి ఏంటి చెడు అనేది తెలియదు. వాళ్ళు ఆడుతూ ఉంటారు, ఇలాంటివి చూస్తూ ఉంటారు, ఇలా ఫ్లవర్లా వస్తుంటుంది కదా. సో వాళ్ళకి ఏంటంటే తెలీదు, మళ్ళీ సరిగా హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారో లేదు తెలియదు. అలాంటప్పుడు మనం పిల్లలకి ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఓకేనా. సో నిఖిల్ ఇవి కూడా వద్దు కదా, అవి మోడల్స్, దీనికి పెట్టుకున్న మోడల్స్. ఓకే, ఇప్పుడు మనకి ఇది సరిపోతుంది కదా పెస్టిసైడ్ కి. సో ఇవి ఆల్రెడీ మన పిల్లలు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి. ఫోర్స్ గా కావాలనుకున్నా అలాగే స్లోగా కావాలనేవి మార్చుకోవచ్చు అనమాట. ఇవైతే నేను అట్టే పెట్టేస్తున్నాను. సో ఓకే, ఇప్పుడు ఈ పోర్టబుల్ స్ప్రేయర్ ఇప్పుడు మనం హ్యాపీగా ఆన్ చేసుకోవచ్చు. సో అయితే అది పెస్టిసైడ్ వడకడతాను ఈలోగా. ఓకే కదా. ఖాళీ బకెట్ అయితే తీసుకున్నానండి, దీంట్లోకి మనం కొంచెం వడపోసుకుందాము. అయితే 1:5 రేషియోలోని ఈ పెస్టిసైడ్ అయితే మనం కలుపుకోవాలి. నాకు అంచనా కదండి, నేను ఎలా కలిపేసుకుంటాను. గార్డెన్ మొత్తానికి నాకు ఇది సరిపోతుంది అనమాట. అలాగే ఏంటంటే మనం స్ప్రే చేసుకునేటప్పుడు ఇలాంటి ఏదన్నా సరే మనం క్లాత్తో వడకట్టుకోవాలి. స్టెయినర్తో అనుకోండి చిన్న చిన్న పార్టికల్స్ కూడా మనకి వచ్చేస్తాయి అనమాట. అయితే అయిపోయింది కదా, ఒక మగ్గుడైతే అయిందండి. ఇది నీళ్ళు నింపిస్తే తెచ్చారా, ఒక మగ్గుడైతే అయిందనమాట. మనం ఒక మగ్గుకి 5 మగ్స్ ఆఫ్ వాటర్ చక్కగా అందులో డైల్యూట్ చేసుకొని చక్కగా ఈ స్ప్రేయర్తోని స్ప్రే చేసేసుకోవచ్చు. పని అనేది సింపుల్, క్విక్గా అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. సో ఎంత ఈజీగా ఎంత టైంలో నేను స్ప్రే చేస్తాను అనేది మీకు షేర్ చేస్తాను. చూడండి, ఈ రైట్ రౌండ్ ఇలాగా నాకు ఏంటంటే పువ్వులు, ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు ఉన్నాయి అనమాట. ఆకుకూరలు కొట్టాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి క్యాబేజ్ ఎలా అయిపోయిందో. సో ఇక్కడ చూస్తున్నారు కదండి నా క్యాబేజ్ ఎలా అయిపోయిందో. అసలు గార్డెన్ అయితే పట్టించుకోవట్లేదు బిజీ వల్ల. సో ఇదైతే
క్యాబేజ్ వామ్స్ పట్టేసినాయి. ఇంక ఇది వేస్ట్ అన్నమాట. మధ్యలో చక్కగా ఉన్న ఫ్లవర్ని అయితే మనం కాపాడుకోవచ్చు. ఇవన్నీ కూడా లీవ్స్ కట్ చేసి చూస్తాను. ఇప్పుడు ఏంటంటే స్ప్రే చేయడానికి కూడా కారణం అదే అన్నమాట. ఇప్పుడు సీజన్ కాబట్టి చక్కగా నేను క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా పెట్టాను. కాకపోతే అవన్నీ కొంచెం పాడైపోయే స్టేజ్లో ఉన్నాయన్నమాట. సో అందుకే ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను ఒకటి. ఇంకోటి మీకు షేర్ చేస్తున్నాను. ఓకేనా? బకెట్ నిండిపోయి ఉంటుందిరా. అయితే ఇప్పుడు చూస్తున్నారు కదండి, చక్కగా మనం ఈ పోర్టబుల్ స్ప్రేయర్ కూడా హ్యాపీగా ఈజీగా మనం ఎక్కడికి వెళ్తే అక్కడ క్యారీ చేసుకోవచ్చు అనమాట. ఇన్లెట్ అయితే నేను అందులో పడేసానండి. చూస్తున్నారు కదా, ఈ బరువుకి అది అందులోనే ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదైతే మనకి లాక్లో ఉంది. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను. ఇప్పుడు దానికి మనం అక్కడ స్విచ్ అయితే ఆన్ చేసుకోవాలి. చేయరా నిక్లు? సో ఇలా స్విచ్ ఆన్ చేయగానే మనకి స్ప్రే వచ్చేస్తుంది అనమాట. చూసారా హ్యాపీగా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో మనకి. నిజంగా ఎంత ఈజీ అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసాను వీడియోస్, సంపత్ వీడియోస్, అలాగే మనకి మ్యాట్ గార్డెనర్ మాధవి గారు చేశారు వీడియో అన్నీ చూసాను. నాకు అనిపించింది చాలా సింపుల్గా ఇది అయిపోతుంది కదా హ్యాపీగా. సో చాలా హ్యాపీ అనిపించిందండి. ఎంత దూరంగా ఉన్న మొక్కలు కూడా హ్యాపీగా మనం ఇలాగా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా హ్యాపీ. ఎంత పైన ఉన్న మొక్కలు కూడా హ్యాపీగా ఇలా స్ప్రే చేసుకోవచ్చు. చాలా మంచిగా అనిపించింది నాకైతే, అందుకే నేను తెప్పించాను. సో మంచిగా ఉన్న ప్రోడక్ట్ ఇలాగా మీకు షేర్ చేయడం కూడా చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే మన గార్డెన్ అంటేనే చాలా పని అయితే ఎక్కువే ఉంటుంది మనకి. సో ఇంత పనిలోని మనకి ఏంటంటే ఇలాంటి సులువైన పద్ధతులు తెలుస్తూ ఉంటే ఇంకా హ్యాపీ అనమాట. ఇంకా కష్టం అయితే తెలియకుండా హ్యాపీగా ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేసుకోవచ్చు. అయితే క్యాబేజ్ వామ్స్ పోవడానికి నేను చక్కగా స్ప్రే చేసేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదండి, ఇగోండి చూడండి ఎలాగా ఫోర్స్కి అవి ఎలా ఎగురుతున్నాయో. సో అన్నిటికీ ఇచ్చేస్తున్నాను. ఓకే, చూస్తున్నారు కదా. సో చక్కగా ఈ స్ప్రే కూడా ఏంటంటే వాటరింగ్ అయిపోయిన తర్వాత మనం స్ప్రే అనేది ఇలా చేసుకోవాలి. ఓకేనా? సో చూసారు కదండి ఎంత సింపుల్ ప్రాసెస్లో మనం హ్యాపీగా ఎంత ఒక 10 నిమిషాల్లో మొత్తం గార్డెన్ అంతా ఇలా స్ప్రే చేసేసుకోవచ్చు. పైకి, కిందికి, పక్కకి, వెనక్కి అన్నిటికీ ఇలా కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. ఓకేనా? సో ఆపిరా. సో ఇదండి విషయం అయితే. నాన్న పట్టుకోరేలుగా. సో ఇంకొక 5 to 10 మినిట్స్లోనే నాకు మొత్తం గార్డెన్ అంతా కూడా చక్కగా స్ప్రే చేసేసుకోవచ్చు అనమాట. హ్యాపీ కదండి. నిజంగా ఇదైతే మంచిగా అంటే రివ్యూ కూడా ఇవ్వాలి వాడిన తర్వాత కాబట్టి. నాకు యాక్చువల్గా నేను చూసినప్పుడే నాకు చాలా బాగా నచ్చేసింది. ఇప్పుడు వాడిన తర్వాత కదరా నిక్కులు ఎంత హ్యాపీగా ఉందో. హ్యాండ్ స్ప్రే అది వాడితే కొంచెం ఇక్కడ అవి నొప్పులు వస్తూ ఉండేవి. సో అది పక్కన పడితే మనం ఆ నొప్పుల్ని కూడా కేర్ చేసే వాళ్ళం కాదు. ఎందుకంటే మన గార్డెన్ కావాలి, ఎందుకంటే గార్డెన్లో వర్క్ చేయాలి, తప్పదు కాబట్టి. మిగతా స్ప్రేయర్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే క్యారీ చేసుకోవాలి, లేదంటే మనం తగిలించుకోవాలన్నమాట. అలా కాకుండా ఈ పోర్టబుల్ స్ప్రేయర్ అనేది ఎక్కడ పడితే అక్కడ మనం హ్యాపీగా క్యారీ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కరున్న హ్యాపీగా పని అంతా చేసేసుకోవచ్చు. సో అందుకే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా ఒక్కసారి మీరు చెక్అవుట్ చేయండి. వీడియోస్ కూడా ఒకసారి గోత్రూ చేయండి. సంపత్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఇంకా నేను చెప్పలేనివి ఏమన్నా కొత్తగా ఇన్ఫర్మేషన్ కానీ, ఇంకా నాకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా తన దాంట్లో దొరుకుతుందనమాట. సో తప్పకుండా వాచ్అవుట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు ఎవరైతే స్ప్రేయర్ని వాడలేదో మిగతా స్ప్రేయర్స్ కంటే ఇది చాలా మంచిగా పనిచేస్తుంది కాబట్టి, చాలా తక్కువగా రీజనబుల్ ప్రైస్గా మనకు దొరుకుతుంది కాబట్టి. సో ప్లీజ్ మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, సో వీడియో అనేది ఇక్కడితో ఆపేస్తున్నానండి. ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాను, ఇచ్చాను. కంపల్సరీ మీకు ఖచ్చితంగా మంచిగా యూజ్ అయింది నేను అనుకుంటున్నాను ఈ వీడియో అయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మరి ఉంటానండి. మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు మరి మేము ఇద్దరం కూడా సెలవు తీసుకుంటామండి. సమస్తలోక సుఖినో భవంతు.